టైక్వాండో క్రీడలో చిన్నారులు అంచెలంచెలుగా ఎదుగుతూ నైపుణ్యతలకు కనపరచడం ఫలితంగానే రకరకాల కలర్ బెల్టును సాధిస్తారని కర్నూలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధినేత బొల్లవరం రామాంజనేయులు వ్యాఖ్యానించారు. ఆదివారం కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన టైక్వాండో గ్రేడింగ్ కలర్ బెల్టుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల అభివృద్ధికి కోలమానంగా వైట్ కలర్ బెల్టుల నుంచి బ్లాక్ కలర్ వరకు ఎదగాలంటే కఠోర శిక్షణ సాధన తప్ప మరొకటి లేదని ఆయన విద్యార్థులకు స్పష్టం చేశారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఇచ్చి భవిష్యత్తులో వచ్చే విద్య, ఉద్యోగ అవకాశాలను వినియోగించుకునే విధంగా సరిచూసుకోవాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా టైక్వాండో అసోసియేషన్ ప్రతినిధి టి వెంకటేశ్వర్లు, బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి తేజ పాల్గొన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు అలాగే వెంకటేశ్వర్లు, అలాగే టైక్వాండో మాస్టర్స్, ఇక్కడికి వచ్చినటువంటి టైక్వాండో క్రీడాకారులకు, వారి తల్లిదండ్రుల అందరికీ కూడా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. టైక్వాండో అనగానే మీకు గుర్తు రావాల్సింది ఇది ఒలింపిక్ గేమ్. ఇది మన దేశం నుంచి కాకుండా కొరియా నుంచి ఈరోజు ప్రపంచం అంతటా కూడా టైక్వాండో క్రీడ వ్యాపించింది. టైక్వాండో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కాక ఒలింపిక్స్లో కూడా ఇండివిజువల్గా పోటీ పడుతున్నారు. మరి ఇటువంటి టైక్వాండో క్రీడను మీరు నేర్చుకుంటున్నందుకు ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే టైక్వాండో అనేది వ్యక్తిగతమైన క్రీడ. మీరు మీ సొంతంగా మాస్టర్ నేర్పించినటువంటి యాక్షన్స్ కానీ స్కిల్స్ కానీ మీరు పదే పదే ప్రదర్శిస్తే మీరు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఇదివరకు మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కర్నూలు సెంటర్లో మన పిల్లలు ఇలాగే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు స్పోర్ట్స్ హాస్టల్కి సెలెక్ట్ అయ్యి నేషనల్లో కూడా మెడల్ తీసుకొచ్చినటువంటి ఘనత మన కర్నూలు జిల్లాకు ఉంది. కాబట్టి మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఇలాగా బెల్ట్ గ్రేడింగ్ అనేది 6 monthsకి ఒకసారి జరుగుతుంది. కాబట్టి ఈ 6 months లోపల మీరు ఎంత ఇంప్రూవ్ చేసుకున్నామో, ఏ బెల్ట్ వచ్చింది, చివరికి బ్లాక్ బెల్ట్ దాకా మీరు రావాలి. అలాగే మీ ఏజ్ గ్రూప్ ప్రకారం అంటే అండర్ 15, అండర్ 18, అబోవ్ 18 ఉంటాయి. కొంతమందికి బిలో 9 years, బిలో 10 years, బిలో 12 years అలాగా మీ ఏజ్ గ్రూప్లో మీరు ఉంటారు. ఆ ఏజ్ గ్రూప్లో మీరు సాధించిన మెడల్స్ కూడా చాలా కొలమానం. అంటే ఒక్కొక్క మెడల్ తర్వాత సబ్ జూనియర్, జూనియర్,